అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆశ్వయుజ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది తెలుసుకున్నాము. ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 22 మొదలయ్యి అక్టోబర్ 21వ తారీఖు ముగుస్తుంది. అయితే మనకి సెప్టెంబర్ 22 దగ్గర నుంచి అక్టోబర్ 2 వరకు మనకి దేవీ నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి. జరగడంతో ఏమిటంటే మనకి శుభముహూర్తాలు అన్నీ ఉంటాయి. గృహప్రవేశానికి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, దాని తర్వాత రకరకాల వ్రతాలకి, దాని తర్వాత కేదారేశ్వర స్వామివారి వ్రతానికి, ఇవన్నీ కూడా ముహూర్తాలకి బాగుంటుందన్నమాట. అయితే శరన్నవరాత్రుల్లో మనం ఎప్పుడూ చేసుకునేటువంటి పూజలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం మనం. సెప్టెంబర్ 29వ తారీఖు ఆ రోజు సరస్వతీ పూజ అయింది, మూలా నక్షత్రం. సెప్టెంబర్ 30వ తారీఖు దుర్గాష్టమి అయింది. 1వ తారీఖు మహర్నవమైంది. 2వ తారీఖు మనకి విజయదశమి అయిందనమాట. అంటే వరుసగా 29, 30, 1, 2 తారీఖులు కూడా మనకి పూర్తిగా పండగ రోజులని మనం చెప్పుకోవచ్చు. మరి విద్య రాని వాళ్ళకి సరస్వతి పూజ వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది సరస్వతి పూజ. విద్యకు మూలం సరస్వతీదేవి, దాని తర్వాత హయగ్రీవ స్వామి, దాని తర్వాత మేధా దక్షిణామూర్తి. ఈ ముగ్గురు కూడా విద్యకి మూలకారకులు. ముగ్గురు కూడా ఏమేమి చేసుకోవాలంటే ఆశ్వయుజ మాసంలో మనం దుర్గాదేవిని ఎవరైతే ఎక్కువ పూజ చేసుకుంటారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలన్నీ పెరుగుతాయి, సర్వదుఖాలు నివారణ అవుతాయి. ఆశ్వయుజ మాసం మనకి చాలా కలిసి వచ్చే రోజులు అనమాట మనందరికీ కూడా. ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలు తీసేసండి, కానీ మనకి ముఖ్యంగా ముహూర్తాలు ఉన్నటువంటి రోజులు ఏమేమిటంటే మనకి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి అంటే కనుక చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, పాల్గొనం. ఈ యొక్క 9 నెలల్లో ఎక్కువ ముహూర్తాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. శంకుస్థాపన చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, గృహప్రవేశం తర్వాత లక్ష్మీ గణపతి హోమం చేయాలన్నా, దాని తర్వాత నామకరణ చేయాలన్నా, అక్షరాభ్యాసం చేయాలన్నా, లేదా కొత్త ఇంట్లోకి దిగుతున్నారన్నా, లేదంటే కనుక పెళ్ళిళ్ళు కావాలన్నా, నిశ్చితార్థాలు కావాలన్నా, ఏవైనా కావాలంటే ఖచ్చితంగా మనకి ముహూర్తాలు అనేవి కావాలి. సరేనా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటివెన్నో చేసి చెప్తూ ఉంటాను. నమస్కారం.